శ్రీయై నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీనృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. ప్రేక్షకులు, యూట్యూబ్ అభిమానులకు, జ్యోతిష ప్రియులకు శుభోదయం. ఈరోజు మనకు ఇంకొక విషయం, నేను గత మాసంలోనే ఈ వీడియో పెట్టాలి, 2 నెలల కిందనే కొంత అవాంతరం వచ్చినందుకు నేను ఈ వీడియో పెట్టలేకపోయాను. ఆల్రెడీ సంవత్సర వర్షఫలాలలో కూడా చెప్పాను, షార్ట్గా చెప్పాను. ఇప్పుడు విశేషంగా చెబుతున్నాను. 2025 సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, 2025 అంటే టోటల్ చేస్తే 9 అయింది. కుజుడు అధిపతి అయిపోయాడు. రెండవది, ఈ సంవత్సరం 9 గ్రహాలు కూడా రాశి పరివర్తన చెందాయి. ఇది విశేషమైనటువంటి సందర్భం. ఎందుకంటే ప్రతి గ్రహం కూడా, అంటే చంద్రుడు 2.5 రోజులకు మారతాడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు రమారమి 30-32 రోజుల్లో ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు వచ్చేసరికి 45 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో ఇంకొక రాశి ప్రవేశం చేస్తాడు. అతిచార ఇవన్నీ ఉన్నాయి కనుక అది మారతాడు. ఇక బృహస్పతి 12 నెలలు ఉంటాడు. 11 నెలల చిల్లర రోజులు అంటే 12 నెలలు అనుకొని చేస్తే 12 నెలలు ఒక రాశిలో ఉంటాడు. అదే ప్రకారంగా శని వచ్చేసి 30 నెలలు ఒక రాశిలో ఉండి ఇంకో రాశిలోకి వెళతాడు. రాహుకేతువులేమో 18 నెలలు అంటే 1.5 ఇయర్ ఒక రాశిలో ఉంటారు. 5 గ్రహాలేమో ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. మధ్యలో ఈ బృహస్పతి మారుతూ ఉంటాడు. 3 ఏళ్లకు ఒకసారి శని మారుతాడు. 1.5 ఇయర్కి ఒకసారి రాహు మారుతాడు. కానీ ఈ సంవత్సరం 9 గ్రహాలు కూడా రాశి పరివర్తనం చెందాయి. మరి దీనివల్ల మనకు ప్రపంచం మీద కానీ, మనుషుల మీద కానీ, ఈ యొక్క వాతావరణం మీద కానీ ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే, ఇది ఎక్కడున్నాయి గ్రహాలు అని అంటే, ఆగ్నేయ ప్రాంతం, ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో ఇవి మనకు, తూర్పు భాగంలో ఇవి మనకు ఉన్నాయి ఈ గ్రహాలు. అంటే భారతదేశ పటంలో అనుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, ఈ 9 గ్రహాలు రాశి పరివర్తనం చెందడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. బృహస్పతి ఏమో 14 మే 2025 వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్ళిపోయాడు. శని భగవానుడు వచ్చేసరికి 29 మార్చు అంటే జనవరి తర్వాత ఇవన్నీ 2025 కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇక రాహు వచ్చేసి మీనరాశి నుండి కుంభరాశికి వక్రీ గ్రహం కనుక మీనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చేసాడు. ఎప్పుడది అంటే మే 18వ తేదీ నాడు 2025 సంవత్సరం మే 18వ తేదీ నాడు రాశి పరివర్తనం చెందాడు. కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు. అంగారక గ్రహానికి వచ్చేసరికి జూన్ 6వ తేదీన కర్కాటక రాశి నుంచి మారుతూ ఉన్నాడు. ఇక మిగతా గ్రహాలు ప్రతి నెల మారతాయి, ఇది మనం పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ఇక వీటి ప్రభావం ఏమి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నట్టయితే, ఇది కూడా దేశం మీద, వాతావరణం మీద మనం మొదలు చెప్పుకుందాం. ప్రపంచం మీద కూడా చెప్పుకోవచ్చు. శని కర్మకారకుడు కదా, పనిష్మెంట్ కూడా ఇచ్చే కారకుడు శని భగవానుడే. కనుక తాను ప్రపంచం యొక్క గ్లోబు ప్రకారం కానీ, మన దేశ పటం ప్రకారం కానీ చూసుకున్నట్టయితే, ఉత్తర ఈశాన్య ప్రాంతంగా తీసుకున్నట్టయితే ఆయా ప్రాంతాల్లో యుద్ధాలు, అరాచకాలు, మత కల్లోలాలు, ప్రార్థనా స్థలాల వివాదాలు, అగ్ని ప్రమాదాలు, రాజకీయ నాయకులలో భయాందోళనలు కలుగుతూ ఉంటాయి. రాహు మారటం వల్ల వాయు సంబంధ యుద్ధాలు, అంటే ఆకాశంలో దాని ఎయిర్ వార్ అంటాం కదా మనం, లేదా ఏదైనా కెమికల్ సంబంధంలో ప్రజలకు అనారోగ్యాలు జరగడం కూడా జరగవచ్చును. భూకంపాలు రావటం, గాలిలో సంబంధించే మార్పుల వల్ల కొత్త రకమైనటువంటి వ్యాధులు పుట్టడం వల్ల ప్రజలు పీడింపబడడం, ఆకాశ మార్గాన యుద్ధాలు రావటం కానీ, విమాన ప్రమాదాలు ఎక్కువ కావడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే వాతావరణంలో కూడా చాలా మార్పులు చూస్తున్నాం.
వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం, ఎండాకాలంలో వర్షాలు రావడం, చలికాలంలో ఎండలు పెరగడం లాంటివి కూడా మనం ఈ సంవత్సరం చూస్తాం. ఇకపోతే మానవుని పైన ఎలా ఉంటుంది, వ్యాపారాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే, వ్యాపార విషయాల్లో ధరలలో క్షణం ధరలు హెచ్చు తగ్గుల వల్ల వ్యాపారులు నష్టపోవడం జరుగుతుంది. ఈ రోజున్న రేటు రేపు ఉండదు, రేపున్న రేటు ఎల్లుండి ఉండదు. ఆ విధంగా ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి హెచ్చు తగ్గులు జరుగుతూ ఉండి వ్యాపారులు కూడా స్టాక్ పెట్టుకోకుండా అప్పటిదప్పుడు తెచ్చి అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మానవులపై తాను చేస్తున్న పనిపైన శ్రద్ధ తగ్గిపోతుంది. ఏం చేయాలరా నాయన, చేయకపోతే సరిపోతుంది కదా. దాన్ని ఏమంటారంటే నిరుత్సాహం ఎక్కువైపోతూ ఉంటుంది మనుషులలో. అనారోగ్యాలు పెరుగుతాయి. అనుకోకుండా అత్యవసరంగా అధిక ఖర్చులు కావడం జరుగుతుంది. కొత్త ఉద్యోగాలు లేకపోవడం, ఉన్న ఉద్యోగంలో సంతృప్తి లేక సతమతం కావడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. దైవ సంబంధంలో భక్తి మానవుల్లో తగ్గిపోవడం జరుగుతుంది. మనుషుల్లో రాగద్వేషాలు పెరుగుతాయి, వైరాలు పెరుగుతాయి, ఇలాంటివి జరుగుతాయి. ఇవి సాధారణంగా చెబుతున్నాను. ఏ రాశి వారికి ఎటువంటి సమస్యలు రావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తర్వాతి ఒక వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం ప్రపంచం మీదనే క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. మనం చెప్తే కొంతమంది మనల్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు కనుక మనం చెప్పాం. అందుకనే ఇప్పుడు పరిస్థితులు ఒకటే సంవత్సరంలో 9 గ్రహాలు మారడం వల్ల ఏమవుతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. తర్వాత 12 రాసుల వాళ్ళకి ఈ 9 గ్రహాలు అంటే మీ పెద్ద గ్రహాలైనటువంటి 4 గ్రహాలను మనం తీసుకుందాం. 4 గ్రహాలు మొన్న మే 14 నుంచి 18 మధ్యలో, జూన్ 6వ తారీఖు మధ్యలో 4 గ్రహాలు 5 గ్రహాలు మారడం వల్ల ప్రజలకు ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ పరిహారం చేసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాన్ని కూడా మీరు చూసి లైక్ చేయండి. జై శ్రీకృష్ణ.